ఏంటండి అయ్య బాబాయ్ పచ్చళ్ళు ఇంత రేటా, అందుట్లోనూ చికెన్ పచ్చడి. ఆన్లైన్లో ప్రైస్ వచ్చి దీనికి 800 నుంచి 1000 రూపాయల పై మాటే ఉంటుంది, అంతకు మించి తక్కువ అనేదే ఉండదు. అందుట్లో ఓన్లీ పచ్చడి ప్రైస్ మాత్రమే. దానికి మనం కొనుక్కోవాలంటే ఆన్లైన్లో మళ్ళీ ఎక్స్ట్రా 200 మనం కొరియర్ ఛార్జెస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కొరియర్ ఛార్జెస్తో కలుపుకుంటే మనకి 1000 రూపాయలు పై మాటే కానీ తక్కువ అయితే అసలు ఉండదు. 1500, 1600, 1800 అలా కూడా ఉన్నాయి. ఓన్లీ క్వాలిటీ వాడుతున్నామని మాత్రమే చెప్తుంటారు కదా, అదే క్వాలిటీ వాడుకొని మనం ఒక 1/2 కేజీ చికెన్ అయితే తెప్పించుకున్నాను. ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు ఫుల్గా అయితే చూపించేస్తాను. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వారికి, అలాగే కొత్తగా చికెన్ పచ్చడి చేద్దాము ఇంట్లో ట్రై చేద్దాం అనుకున్న వారికి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. 1/2 కేజీ చికెన్ తీసుకొచ్చి మనం పచ్చడి పట్టినప్పుడు 1/2 కేజీ చికెన్ పచ్చడి వస్తుందా, లేదా అంతకంటే ఎక్కువ వస్తుందా, అంతకంటే తక్కువ వస్తుందా అనే విషయాన్ని గురించి కూడా మనం ఈ వీడియోలో చూపిస్తాను. 1/2 కేజీ చికెన్ వచ్చి 120 రూపీస్ అయింది. అయితే ఈ చికెన్ నేను గిన్నెలో వేసుకున్న తర్వాత కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. అంటే ముక్కలు కొంచెం పెద్దవి ఉన్నాయా, చిన్నవి ఉన్నాయా, ఆ పైన ఏదన్నా స్కిన్ బాగుంది మొత్తం తీసేయడం అలా చేసుకొని ఉప్పు వేసుకొని క్లీన్గా అయితే కడిగేసుకుంటున్నాను. అయితే పచ్చడికి మాత్రం కొంచెం చిన్న ముక్కలే కొట్టించుకోండి, ఎందుకంటే పెద్ద ముక్కలు అనుకోండి నూనెలో వేపినా కూడా లోపల అనేది పచ్చి అనేది ఉండిపోతుంది. అందుకని చిన్న ముక్కలు అయితే కొట్టించేసుకోండి. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ చికెన్ పచ్చడి గురించి మాత్రమే టాప్ ట్రెండింగ్లో ఉంది. ఆన్లైన్లో ఈ చికెన్ పచ్చడి గురించి అసలు గొడవలు కూడా జరుగుతున్నాయి. రీసెంట్గా ఒక కన్వర్జేషన్ కూడా చూశాను. అంటే రేట్లు తగ్గించండి అని అన్నందుకు అసలు వాళ్ళు రిప్లై ఇచ్చిన విధానం చూస్తే నేనే షాక్ అయ్యాను. ఈ విషయం గురించి మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ నేనైతే అసలు లిటరల్లీ అసలుకి షాక్ అనమాట. ఈ చికెన్ని క్లీన్గా చేసుకున్న తర్వాత మనం ఈ చికెన్కి కొంచెం ఉప్పు వేసుకోండి, పసుపు అలాగే నూనె. అయితే ఉప్పు సాల్ట్కి బదులు మీరు కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పుని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని ఇవి ఒక అరగంట 30 గంట వరకు బాగా నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. చికెన్ ముక్క చూసారా ఈ సైజులో అయితే ఉండాలన్నమాట, చిన్న సైజులో. మరీ చిన్నవి ఉన్నా కూడా బాగోదు, అలానే మరీ పెద్దగా ఉన్నా కూడా బాగోదు. ఈ మీడియం సైజు ఉంటే సరిపోతుంది. అయితే ఈ ఉప్పు నూనె పసుపు ఇదంతా కూడా ముక్కలన్నిటికీ కూడా చక్కగా పట్టేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పక్క పెట్టేసుకోండి. తర్వాత మెయిన్గా కావాల్సింది మసాలా పొడి. ఈ మసాలా పొడి మనం వేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు అనేది నేను కరెక్ట్గా చూపిస్తాను, మెజర్మెంట్తో సహా మీరు చూసేసేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా దాల్చిన చెక్కని, ఇవైతే చాలా బాగుంటాయి. ఎప్పుడు మేము ఇవే వాడుతూ ఉంటాము. చికెన్ పచ్చడి నేర్చుకోవడం చాలా ఈజీ. చికెన్ పచ్చడిని కరెక్ట్గా ఎలా చేయాలి అని నేర్చుకోవాలే కానీ మనం ఆన్లైన్లో కొనుక్కునే పచ్చడి కన్నా చాలా బాగుంటుంది. నేనైతే కర్రీస్ అన్ని ఉండడం నేర్చుకున్నాను, కానీ ఈ పచ్చళ్ళు అయితే అసలు నేర్చుకోలేదు. అంటే వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు. అసలు వెజ్ పచ్చళ్ళు అయితే నాకు ఏది కూడా రాదు. అయితే ఈ నాన్ వెజ్ పికిల్ని, ఈ చికెన్ పికిల్ని అయితే నేను కావాలనే నేర్చుకొని ఈ పచ్చడిని అయితే మీకు చూపిస్తున్నాను. 1 కేజీ చికెన్ పచ్చడికి 3 దాల్చిన చెక్కలు అలాగే ఒక 6 లవంగాలు తీసుకొని మనం ప్యాన్లో వేసుకొని కొంచెం వేడయ్యేదాకా వేయించుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని అది కూడా కొంచెం లైట్గా దోరగా వేయించుకోవాలి. ఇలా ఇవి వేగే టైంలోనే ఒక 3 టేబుల్ స్పూన్ మనం ధనియాలు తీసుకోవాలి, సరిపోతుంది. 1/2 కేజీ చికెన్ పచ్చడికి పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి. ఆవాల తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుంటే సరిపోతుంది. ఆవాలు మెంతులు వేసిన తర్వాత ఎక్కువ వేగనివ్వబాకండి, ఎందుకంటే చేదొచ్చేస్తుంది. మనకు లైట్గా చిటపట్టం అనే దాకా ఉంచుకుంటే సరిపోతుంది. ఒక 3 యాలకులు అయితే తీసుకుంటున్నాను. ఇవి కూడా ఎక్కువ వేగక్కర్లేదు, అంటే కొంచెం వేడైతే సరిపోతుంది. వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఈ మసాలా మొత్తం కూడా మనకి బాగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత ఇది పొడి మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. చికెన్ని నానబెట్టుకున్న 30 గంట తర్వాత నేను ఈ చికెన్ అయితే వేయించేసుకుంటున్నాను. అయితే ఈ చికెన్ వేయించుకునేటప్పుడు కొంచెం కూడా వాటర్ అనేది అస్సలు పోయొద్దు. ఆ వాటర్ అనేది చికెన్లో ఉంటుంది కదా, దానికి సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న తర్వాత చికెన్ ఫ్రై చేసుకుంటే మనకేంటంటే మనం చికెన్ పచ్చడి పడతాం కదా, పట్టిన తర్వాత ముక్క స్మూత్గా ఉంటుంది. చాలామంది ఏంటంటే తీసుకురాగానే డైరెక్ట్గా నూనెలో వేయించేస్తారు. అది వేయించినప్పుడు ఏమవుతుందంటే ఉండగా కొంచెం ముక్క అనేది బాగా గట్టిగా రాయిలాగా అయిపోతుంది. మనం తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇలా వేయించుకునేటప్పుడు మూత పెట్టేస్తే కనుక ఆవిరికి ముక్కంతా చాలా బాగా ఉడికిద్ది. తర్వాత మనం నూనెలో ఫ్రై చేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది. చికెన్ ఉడుకుతున్న టైంలో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేసుకుంటున్నాను. ఒక గుప్పుడు అంటే గుప్పుడు అల్లం, అలాగే అదే క్వాంటిటీ వెల్లుల్లి కూడా తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు వాటర్ అనేది అస్సలు టచ్ చేయొద్దు. మీకు అంతగా మెత్తగా అవ్వకపోతే ఆయిల్ అనేది వేసుకోండి, చాలా మెత్తగా పేస్ట్ అయిపోతుంది. అయితే మనం ఇన్స్టెంట్గా మనం ఇప్పుడు ప్యాకెట్స్ వస్తాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్స్, అవి కూడా అస్సలు వాడొద్దు పచ్చడికి, ఎందుకంటే టేస్ట్ అస్సలు బాగోదు. ఇలా మనం అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చడికి.
చూసారు కదా, చాలా మెత్తగా అయింది పేస్ట్ అయితే. ఇది అర కేజీ చికెన్ పచ్చడికి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. లేదు కొంచెం మసాలా ఎక్కువ తింటాము అంటే కనుక కొంచెం మీరు ఎక్కువ వేసుకోండి, మీ టేస్ట్ని బట్టి అనమాట. అప్పుడప్పుడు చికెన్ కూడా చూస్తూ ఉండాలి, అది ఉడికే టైంలో వాటర్ అంతా దగ్గరకు వచ్చిందో లేదో చూడాలి, లేదంటే మాడిపోతూ ఉంటుంది. అందుకని మనం మధ్య మధ్యలో చూస్తూ ఒకసారి ముక్కల్ని తిప్పుకుంటూ ఉంటే పర్ఫెక్ట్గా అన్నీ బాగా ఉడుకుతాయి కదా. ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం కూడా పోయి దగ్గరికి వచ్చేసింది ముక్క, అలా పొడి పొడిలాడుతూ ఉండాలి. అయితే మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాం కదా, అది మనకి బయటికి కనపడుతూ ఉంటుంది. ఆ టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ ముక్కలన్నిటిని కూడా వేయించుకోవడానికి నేను వేరే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ శనగ నూనె వాడుతున్నాను. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే, బిజినెస్ చేసుకునే వాళ్ళు అంటే చికెన్ పచ్చడి బిజినెస్ చేసుకునే వాళ్ళు మామూలుగా ఫ్రీడమ్ ఆయిల్ అలాగా రిఫైండ్ ఆయిల్ వాడతారని తెలిసింది. అదైతే మనకేంటంటే కొంచెం ఎక్కువ నిల్వ ఉంటుందంట, వాసన స్మెల్ అనేది రాకుండా ఉంటుందంట. ఈ శనగ నూనె ఏంటంటే కొన్ని రోజులు ఎక్కువ అయిపోతే మాగిన నూనె వాసన వస్తుంది. అందుకని మేము అలా రిఫైండ్ ఆయిల్ అయితే వాడతాము అని చెప్తున్నారు. అర కేజీ చికెన్కి 1/2 లీటర్ ఆయిల్ అయితే వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. నూనె వేడయ్యేలోపు మనం మసాలా అన్నిటికీ కలిపి వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చల్లారిన ఆ మసాలా మొత్తం కూడా మనం పొడి చేసేసుకుందాము. అయితే ఈ మసాలాలన్నీ కూడా ఎంత కాస్ట్ అవుతుంది అనేది చెప్పలేదు కదా. అల్లము వెల్లుల్లి కలిపి ఒక 30 రూపీస్ 40 రూపీస్ వేసుకోండి. అలాగే ఆయిల్ వచ్చి ఒక 35 రూపీస్ అవుతుంది. మిగతా పైన మసాలాలు ఒక 20-30 రూపీస్ అవుతాయి. అంటే ఓవరాల్గా పైన మనకి మొత్తం కలిపి ఒక 100 రూపాయలు అయితే అవుతాయి. మనకి చికెన్ వచ్చేసరికి 120 రూపీస్ పడుతుంది. అంటే 220-250 రూపీస్ లోపు అర కేజీ చికెన్ పచ్చడి అయితే మనకి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీగా. ఇంకా కొంతమంది ఆన్లైన్లో అమ్ముకునే వాళ్ళు ఏంటంటే ఎక్కువగా గ్రేవీ కోసం ఎక్కువ దినుసులు అయితే వేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే అర కేజీ పైనే అవుతుంది తప్ప తక్కువ అయితే అస్సలు అవ్వదు. చికెన్ పికిల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ప్రాఫిట్ అయితే కంపల్సరీ ఉంటుంది. మనకి ఎంత పెడుతున్నామో అంత లాభం అయితే వస్తుంది. ఈ సమ్మర్లో ఆడవాళ్ళు వంటగది వైపు చూడాలంటేనే భయం వేసిపోతుంది. అప్పుడే ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా, అందుకని నేను మా వారిని అడిగాను ఇలా వాల్కి బిగించే ఫ్యాన్ ఏదైనా తీసుకురమ్మని. అయితే ఈ ఆన్లైన్లో ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నారు, చాలా బాగుంది. అంటే మనం నుంచొని వంట చేసుకునేటప్పుడు ఆ ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ వైపు కూడా గాలి అయితే వెళ్ళట్లేదు. మనం పైన బిగించుకున్నాం అనుకోండి వంటకి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇలా సైడ్ బిగించేసుకున్నాము. నేను గిన్నెలు తోముకునేటప్పుడు కూడా అంటే వంట చేయనప్పుడు గిన్నెలు తోముకునేటప్పుడు కూడా ఈ ఫ్యాన్ వేసుకుని తోముకుంటే హాయిగా అనిపిస్తుంది. మీకు ఈ ప్రోడక్ట్ ఏదైనా కావాలంటే కనుక నేను డిస్క్రిప్షన్లో అయితే ఈ లింక్ అయితే పెడతాను, కంపల్సరీ మీకు కావాలంటే కనుక పర్చేస్ చేసుకోవచ్చు. వాల్ ఫ్యాన్కి అయితే ఆల్టర్నేషన్ కూడా ఉంది. అంటే మనం ఎటువైపు నుంచి ఉంటే అటువైపు అయితే పెట్టేసుకోవచ్చు. నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. వాల్ ఫ్యాన్కి 2 థ్రెడ్స్ అయితే ఇస్తాడు. ఒకటి ఏంటంటే స్పీడ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి. ఇంకోటి ఏంటంటే మనం ఆల్టర్నేషన్ పెట్టుకోవడానికి, అంటే అటు ఇటు తిప్పుకోవడానికి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. వంటగదికి మాత్రం ఇలాంటి ఫ్యాన్లు మాత్రం బెస్ట్ అనే చెప్తాను నేను. మీకు కావాలంటే కొనుక్కోవచ్చు ఫ్లిప్కార్ట్లో. చికెన్ ముక్కల్ని నూనెలో మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు వేయించద్దు, బాగోదు, నల్లగా మాడిపోతాయి. రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం రెడ్డిష్ కలర్ రాగానే మనం పేస్ట్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అదైతే వేసేసుకోవాలి. చక్కగా వేయించుకోవాలి, మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. అసలు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. కాకపోతే చికెన్ పచ్చడికి అనేది కొంచెం ఓర్పు అనేది కావాలి, నిదానంగా చేయాలి. అయితే ఈ పచ్చడికి కారంని నేను దీపక్ కారం అయితే వాడుతున్నాను. ఇంతకుముందు మ్యాంగో పికిల్ అది పట్టేటప్పుడు ఈ దీపక్ కారం అయితే తెప్పించుకున్నాం అనమాట, అది ఉంది. అందుకని ఈ పచ్చడికి ఇది వాడుతున్నాను, చాలా బాగుంటుంది. చికెన్ పచ్చడి పట్టుకునేటప్పుడు 3 మ్యాంగోస్ కారం పొడి ఉంటుంది కదా, అదైనా వాడుకోవచ్చు, లేదా ఎవరెస్ట్ టికాలాలు కూడా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే దోరగా వేగేదాకా వేయించుకోవాలి. మనకి ఇలా చూపిస్తున్న విధంగా అయితే ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిగిలిన ఆ పొళ్ళన్నీ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా వేగిన చికెన్లోకి మనం ఈ పొడి అంతా వేసుకుంటాం కదా, వేసుకునేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఆ మిగిలిన వేడితో వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ పొడి అంతా వేసుకున్న తర్వాత ఉప్పు కారం కూడా వేసేసుకొని కలిపేసుకోండి. మేము దీపక్ కారం వాడతానని చెప్పాను కదా, ఈ దీపక్ కారం ఏంటంటే బాగా ఘాట్ అయితే అస్సలు ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది. స్పైసీ లవర్స్కి అయితే ఈ దీపక్ కారం అనవసరం. మీరు 3 మ్యాంగోస్ కానీ ఎవరెస్ట్ టీకాల అలాంటివి వాడుకుంటే బెస్ట్. ఇలా ఉప్పు కారం వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా అంటే మసాలాలు ఇవన్నీ కూడా ముక్కకి పర్ఫెక్ట్గా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. కొంతమంది ఆన్లైన్లో చికెన్ పచ్చడి అమ్ముకునే వాళ్ళు అర కేజీ చికెన్ని మనం నూనెలో వేయించితే అది ఎంత అవ్వదు, చాలా తక్కువ అవుతుంది, మేము ఈ ప్రైస్కి ఇస్తున్నామని చెప్తూ ఉంటారు కదా. మనం అర కేజీ చికెన్కి వేయించుకున్నప్పుడు తక్కువే అవుతుంది, కానీ మనం ఆయిల్ ఇలా పైన మసాలా పొళ్ళు ఇవన్నీ వేస్తాం కదా, మళ్ళీ పర్ఫెక్ట్గా అర కేజీ చికెన్ అయితే అవుతుంది. కొంతమంది ఏంటంటే అర కేజీ చికెన్కి ఇంకా ఎక్కువ పొడి అయితే వేసుకున్నారనుకో ఇంకెక్కువ
వస్తుంది. అలా అమ్ముకునే వాళ్ళు ఏంటంటే ఆ పైన ఉన్న గ్రేవీని ఎక్కువ వేసేసి ముక్కలు తక్కువ వేస్తారు. అందుకని దాంట్లో ప్రాఫిట్ అయితే కంపల్సరీ మిగులుతుంది. ఇలా మసాలాన్ని ముక్కలన్నిటికీ పట్టిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అంటే కొంచెం బాగా చల్లారాలన్నమాట. లాస్ట్ ఇది నిమ్మకాయ పిండుకొని కలుపుకోవాలి. అంటే కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే నిమ్మకాయ వేయాలి, లేదంటే బాగా చేదొచ్చేస్తుంది, పచ్చడి కూడా నిలబడదు. అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఈ నిమ్మకాయలను అయితే పిండేసుకొని వేసేసుకోండి. నేనైతే 2 నిమ్మకాయలను అయితే వేస్తున్నాను, పెద్ద సైజు 2 నిమ్మకాయలు వేస్తున్నాను. చాలా బాగా సరిపోయింది నాకు. నిమ్మకాయ పిండేటప్పుడు డైరెక్ట్గా చికెన్ మీద పిండుకోకుండా ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకోండి. అంటే గింజలు అలా పల్ప్ అనేది రాకుండా చక్కగా నిమ్మకాయ మొత్తం కూడా పిండేసుకొని ఒక చిన్న గిన్నెలో తీసేసుకొని తర్వాత ఆ చికెన్లోకి కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ పచ్చడి పట్టిన వెంటనే తింటే ఆ టేస్ట్ తెలియదు, కానీ మనం మార్నింగ్ పట్టుకొని సాయంత్రం తినడం, లేదంటే సాయంత్రం చేసిన తర్వాత మార్నింగ్ అలా తినటం, లేదంటే కొంతమంది ఇంకా బాగా టేస్ట్ రావాలి అంటే కనుక ఒక 1 డే మనం చికెన్ పచ్చడి కలిపిన తర్వాత ఒక 1 డే అయినా పక్కన పెట్టేసుకొని తర్వాత బాగా కలుపుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా తెలుస్తుంది మనకి ఆ చికెన్ పచ్చడి ఫ్లేవర్ అనేది. చికెన్ పచ్చడి నిల్వ ఉండాలంటే మనం వాడే పద్ధతి కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే మనం కంటైనర్స్ ఉంటాయి కదా, గాజు సీసా కానీ గాజు బాక్స్ కానీ, అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలనుకుంటే అలా పెట్టుకుంటే బాగుంటుంది. ప్లాస్టిక్ బాక్స్లో అలా వద్దు, అదైతే అసలుకి తొందరగా చెడిపోతాయి. నేనేంటంటే తొందరగా అరకే చికెనే కదా, తొందరగా అయిపోతుంది మా ఇంట్లో, అందుకని నేను చిన్న బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. చికెన్ పచ్చడి కోసం మా పెద్దమ్మ అయితే ప్రాణాలు కూడా ఇచ్చేస్తుంది. ఇంకా తెలియదు తనకి ఈ చికెన్ పచ్చడి చేశానని. సాయంత్రం వచ్చాక చికెన్ పచ్చడి చేశాను అని చెప్పిన నిమిషంలోనే ఇంకా తనకి ఆకలి మొదలవుతుంది అనమాట. 6 నుంచి 7 స్టార్ట్ చేసేస్తుంది. ఇంకా అన్నం పెట్టే ముందు నేను తినేస్తానని చెప్పేసి. చూసారా ఈ పచ్చడి స్ట్రక్చర్ అనేది ఎలా ఉందో, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇంకా వేడి అన్నంలో ఈ చికెన్ పచ్చడి అయితే వేసేసి మా పెద్దమ్మకి అయితే ఇచ్చేసాను. పచ్చడి స్మెల్కి అయితే మా చిన్నమ్మాయి కూడా నాకు కూడా ఈ పచ్చడి వేయి నేను తింటానని చెప్పి కొంచెం వేయించుకొని తినింది. తనకి చాలా బాగా నచ్చిందంట. చిన్న పాప ఏంటంటే చికెన్ చాలా త్వరగా తినదనమాట. ఇంకా మా పెద్దమ్మాయి అయితే ముద్దకి ముక్క పెట్టుకొని ఆ పచ్చడి అలా కలుపుకొని తింటుంటే నేను వీడియో తీస్తున్నానే కానీ నాకే నోరు ఊరిపోతుంది. దానికి చాలా బాగా నచ్చిందంట, యమ్మగా టేస్ట్ ఉందని చెప్పేసి. నేను ఇంకా ఇదే దాచుకొని ఒక 2 days అయితే తింటానని చెప్తుంది. ఇంతకీ ఎలా అనిపించింది ఈ వీడియో? ప్లీజ్ కామెంట్ చేయండి.